మళ్ళీ చూపించులే నీ బాడీలు, నీ కటౌట్లు, నీ ఎక్సర్సైజులు. లావ్ అయినట్టున్నాడు కదా, ఒక 5 కిలోలు పెరిగిండంట. 70 అయితే కానీ మురిగిపోడంట, పెళ్లి చేసుకోడంట. వీడు 75లే మురిగిపోయేదిలే, పెళ్లి చేసుకునేదిలే. 65 అంటే ఇంకా 5 రావడం పెద్ద కష్టం కాదు. అదే అన్న ఒక 4 కొడితే వచ్చేది అనుకునేవా రన్స్, కాదు బాడీ. అది ఎప్పుడు రావాలా? ఈమాయన క్రికెట్ ఆడతా ఎప్పుడు చూడు గ్రౌండ్లలోనే పడి ఉండే. కాదు రేపు ఏంది నైట్స్కి పోతానవా? వెయిట్ ఎందుకబ్బా, సింగిలే ఉంది కదా. సరేలే రేపు నైట్స్కి పోతానవా? పోదాం అనుకుంటున్నా. ఈ 2 రోజులు ఆడి నెక్స్ట్ వీక్ రాట్లా. మా మామ వస్తున్నాడు. నెక్స్ట్ వీక్ టోర్నమెంట్ మ్యాచ్ ఉంటే మీ మామ వచ్చాడు, మా అత్త వచ్చింది, ఏంది అది? ఏందంట రీజను? ఎప్పుడు నెక్స్ట్ వీక్? నెక్స్ట్ వీక్ వీఆర్ టెలింగ్ హిమ్ టు ప్లే షెడ్యూల్ టోర్నమెంట్. దిస్ గై ఈస్ సేయింగ్ మై అంకుల్ ఈస్ కమింగ్, మై ఆంట్ ఈస్ కమింగ్. Take them also here. Tell them like no cricket tour. Watch out. కాదు నెక్స్ట్ వీక్ సాటర్డే ఉండు మ్యాచ్కి, ఆఫ్టర్నూన్కి. కావాలంటే వచ్చి బ్యాటింగ్ ఆడి మళ్ళీ పోదులేదు. కాదు ఎక్కడ తగిలింది? బ్యాట్ తగిలింది అంటున్నాడా? ఎక్కడ తగిలింది? బ్యాట్స్మెన్ బ్యాట్ తగిలింది అంటున్నాడు. తగలే వాడికి ఆల్రెడీ 2-3 ఛాన్సులు ఇచ్చారు. వెరీ గుడ్ bowling attack was really good. If you see from here, you're not feeling anything, but when you stand from there, you see like ball is going like this after pitching. The swing and that is a good thing with Astro, like you get a lot of movement. Yes. So even one ball, even after 15th over, right? Like I see still there is some movement. Depends on the bowler. That is not because of Astro. Actually, these pitches have a lot of soil. Cement pitch abba. No, that soil is there. ఈ ఉన్నాయి కదా ఇసుకిటివి, స్టాండ్ సాయిల్ is there. Because of that, the movement. Because they don't even press it. Bat and baisa. Very, worst thing. If you see same thing in other grass grounds, then you can identify. Because they keep maintaining it all this. They don't need to do brushing mostly. They'll not have this soil. Also ball also will get damaged. ఈ సిమెంట్ పిచ్ వాడినా అన్నట్టే ఏం లేదు. This is good for tennis ball only. గ్రాస్ గ్రౌండ్ అమౌంట్ ఎక్కువ చెప్తున్నారు, అయినా కానీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. గ్రాస్ గ్రౌండ్లోనే బుక్ చేద్దాం అనుకుంటాను. అమౌంట్ ఎక్కువ చాలా బాగుంది. ఎక్కువ అయితే కూడా డబ్బులు పర్వాలేదు, అయ్యే ఆడదాం. కానీ కొంచెం చిన్నది అయితే 15 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అంతే కదా. దానికి మొన్న మనకి ఇచ్చాడు కానీ 6,300 ఇచ్చాడు మొన్న. మామూలుగా అయితే కనుక ఆఫ్టర్నూన్ స్లాట్ అయితే కనుక 7,000, మార్నింగ్ స్లాట్ అయితే కనుక 7,500. మనం డైలీ రెగ్యులర్గా ఆడతా. మనకి మనం ఆడతాం తెలిసిన వాళ్ళం కాబట్టి వాడు మనకి 6.5 ఇచ్చాడు. రేపు కూడా ఉంది దాంట్లో, యాక్చువల్గా స్లాట్ ఉండింది రేపు. మన వాళ్ళు కౌంట్ ఉండింటే కనుక బుక్ చేద్దాం. ఈ రోజు పెట్టకుండా రేపు పెట్టేసి సరిపోయింది. క్యాన్సిల్ చేస్తే మొన్నాడు మళ్ళా హాలిడేనే కదా, రిపబ్లిక్ డే. వన్ డే టోర్నమెంట్లు అందుకు చాలా ఉన్నాయి. పోయే వాళ్ళు ఉన్నారు, ఆడారు. రేపు రారా అంటారా? ఎట్లా వస్తారు రేపు? వీళ్ళు లీడింగ్ లో ఉండే వీళ్ళకి ఇంటర్నేషనల్ మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆనేకల్లు లీడింగ్ లో. కొత్తది గ్రౌండ్ క్రియేట్ చేసిందిలే మొన్న వాళ్ళు చెప్పలే. డికే శివకుమార్ వాళ్ళు ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఆనేకల్లులోని దానికి పోతాను వీళ్ళు న్యూజిలాండ్తో. లీడింగ్ గ్రౌండ్ ఉంది. నిన్న మ్యాచ్ మరీ అవులా అయిపోయింది. బౌలర్లు ఏం చేయాలని మ్యాట్ హెన్రీని కూడా మ్యాచ్ పడుతుంటే తప్పు చేశారు. సెకండ్ ఓవర్ మ్యాచ్ అంటే కంటిన్యూ చేసింది. సెకండ్ ఓవర్ వానికి బాగా పడేది. ఎప్పుడైతే వాడు ఫోక్స్ తీసుకొచ్చి మూవ్మెంట్ స్వింగ్ అవుతుంది బాగా అని తీసుకొచ్చాడు, అక్కడే మ్యాచ్ అంతా టర్న్ అయిపోయింది. దాని తర్వాత ఎవరిని చూడలేదు. ఇంకా ప్రతి ఒక్కటి వాడు ఏమనుకున్నాడంటే హెన్రీని బ్యాకప్ డెత్ ఓవర్ లో పెట్టుకుందాము. తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాల్ బాగా మూవ్మెంట్ అవుతుంది, స్వింగ్ చాలా అవుతుంది. అదే ఇంకా సో వాడే అనుకున్నాడు ఫోక్స్ స్వింగ్ అవుతుంది. వాడి యాక్షన్ కి వాడికి స్వింగ్ అవుతుంది బాగా. స్పేస్ లేదు కానీ స్వింగ్ అవుతుంది ఎక్కువ వాడికి.
ఫేస్ లేదు కాబట్టి పోయినాడు. సో స్వింగ్ అవుతుంది అని వాడిని తీసుకొచ్చారు, వాడిని ఇషన్ కిషన్ గారు 30 వేశారు. ఇషన్ కిషన్ మొబ్బేట్లు కొట్టినాడు, కరెక్ట్ షాట్లు ఏం కాదు. తర్వాత సూర్యకుమార్ కి బౌలింగ్ అన్ని హైట్లు వెళ్ళాయి. మరి నీకు మంచి షాట్లు ఏం కాదు అయ్యి. కానీ వాడు ఒక్కటి కూడా అంతే లూజ్ షాట్లు కూడా బాగానే పట్టింది. అన్ని గ్యాపులు లేక కూడా అన్ని గ్యాపులు లేక మరీ అవులే అయిపోతాం. అలా అలా చేస్తే క్రికెట్ ఉన్న క్రేజ్ కొద్దిగా స్లో వెళ్ళిపోద్ది. ఎప్పుడు ఐపీఎల్లో చూడు ఫస్ట్ 200 కొట్టాలంటే ఎంత కష్టంగా ఉండే. 200 అంటే పెద్ద స్కోర్ ఉండే. ఇప్పుడు ఐపీఎల్ 200 అంటే 250 కూడా ఈజీ ఉంటారు. ఐపీఎల్లో కూడా సంథింగ్ ఏదో జరుగుతుంది. 250 కొట్టుతారు, 250 కూడా చేసి చేస్తారు. బై నువ్వు ఇంకా దాని బ్యాగులో సంకలో పెట్టుకుందిలే ఈ నుంచి కానొస్తా. ఎడబెడితే ఆడడం వచ్చా ఎడబెట్టు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఫీల్డర్ ఉన్నాడు, ఆయన కీపర్ బాగా వేస్తున్నాడు, బాగుంటుంది. బాల్ పల్లె అదే బాల్ ఆఫ్ లెఫ్ట్ బాల్ చాలా బాగా ఫస్ట్ బాల్ వచ్చింది అయింది పల్లె పోయింది. ఇట్లాగే కుదరట్లేదు అన్నాడు రోజు. రెండు ఏంటి ఏం పేషెంట్ అంటే చుమ్ముని వెళ్ళిపోతుంది. నీకు ఎట్లా అంటే నువ్వు బాల్ ఇక్కడే ఆపుతావు. నీకు బాల్ ఇక్కడ ఆపేదానికి టైం ఉండదు. ఆడ పిచ్చి పడుతుంది, ఇట్లా వచ్చేస్తుంది హైట్. ఫ్రంట్కి వెళ్ళిపోవాలి. నువ్వు బ్యాక్ ఫుట్ ఆడాలంటే పిచ్చి తీసుకోవాలి. బ్యాక్ ఫుట్ ఆడాలంటే లెంత్ లో తీసుకోవాలి. నువ్వు ఈ బాల్ నువ్వు అవి తీసుకో ఫస్ట్. అసలు అటెంప్ట్ కూడా చేయాలి. నువ్వు అవి వెళ్ళెప్ట్ వదిలేస్తావు. నువ్వు ఉంటే కనుక అన్ని మేడిన వాళ్ళతో వాళ్ళు మ్యాచ్లు ఐదు చేసి వచ్చారట. ఏమి ఇంత ఒకటి 16 years లీడింగ్ వచ్చినాడు. వాడు వేసి పేస్ భారీగా వేస్తున్నాడు, పిచ్చగా వేస్తున్నాడు. ఆయన రాజీవ్ ఏం చేశాడు, మొత్తం 6 ఓవర్లు వేపించాడు. వాడు ఫస్ట్ 3 ఓవర్లు బ్రహ్మాండంగా వేసాడు. 4వ ఓవర్ నుంచి వాడు అలిసిపోయాడు. టైర్డ్ అయిపోయినప్పుడు ఆయన వాడిని అడిగితే ఆయన వేస్తామంటే ఆ బౌలర్ ఎవడైనా అని అంటాడు. ఇప్పుడు మనం ఉన్నాము, వేరే టీంకి వెళ్తారు, వేస్తావా అంటే వేస్తామంటాము, బ్యాటింగ్ ఆడతావా అంటే ఆడతామని అంటాము. ఇంకా మనమన్నా నయం, వేస్తావా అంటే వేస్తామంటాం, ఆడతామంటే ఆడతామంటాం. కొందరైతే ఏం తెలుసు, బౌలింగ్ బౌలింగ్ యాక్షన్ కూడా రాదు, నేను టాప్ ఆర్డర్ బౌలర్ అని అంటారు. ఒకడు బ్యాట్ ఇష్టపట్టుకొని ఇట్టా చూస్తా అంటారు. బ్యాట్స్మెన్ వారా అంటే అప్ప మామూలు వ్యవసాయ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంటారు. ఊరికి వికెట్ వేసేస్తారు, బాగా అట్లా స్వింగ్ అయింది అంటారు. అట్లాంటి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే వాడికి రాజీవ్కి గుద్దామా ఉందో లేదు వాడి గురించి. మ్యాచ్ ఓడిపోవడానికి కూడా రాజీవే కారణం. ఆయనకే బయలు పడుతున్నాయి, బయట ఎక్కువ వేస్తున్నాడు. ఒకసారి ఫాల్కనర్స్ టీంతో రాజీవ్ గారి టీంకి నేను ఆడినా. బెటాలియన్ అది దానికి ముందు బెటాలియన్కి ముందు ఉండేది ఒకటి ఏదో వాళ్ళదే రెడ్ మంక్స్. ఈ ఆడినా పిహెచ్లో 2 ఓవర్లు వేసిన 4 runs ఇచ్చిన. కంటిన్యూ చేపియాలి కదా, ఇంకా ఆపేసి లేనేసిగా బౌలర్స్ అందరూ ఉన్నారు, అందరినీ యూజ్ చేసుకోవాలా, నీకు బ్యాటింగ్ ఇచ్చాలి అని. నీకు నచ్చింది నువ్వు చేసుకోవాలా కెప్టెన్, నువ్వు నీ ఇష్టం అని నేను కామ్గున్నా. మళ్ళీ లాస్ట్లో ఎవరికి బల్లేదని చెప్పి మళ్ళీ బౌలింగ్ తీసుకొచ్చిండు. అప్పుడు నాకు బల్లే. ఇప్పుడు పవర్ ప్లేలో నేను వేసిన లెంత్ లైన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాడికి ఎవరు లేరు. 4 ఓవర్లు నేను వేయగలను, పవర్ ప్లే కంట్రోల్ చేయగలను. వాడు ఈలే లాస్ట్లో బ్యాట్స్మెన్ బాగా క్రీజ్లో సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చినాడు. అప్పుడు నాకు బల్లే. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఇచ్చా అని అంటాడు. 9th డౌన్ పంపినాడు, 2 సార్లు అట్టే పంపినాడు. ఏదో బ్యాటింగా బౌలింగా ఏదో ఒకటన్నా పర్ఫెక్ట్గా ఇస్తావు అంటే నీ టీంలోకి రావచ్చు. ఆల్రౌండర్ అంటే ఆల్రౌండర్ కావాలంటావు.
ఆల్రౌండర్ కావాలన్నప్పుడు నువ్వు ఆల్రౌండర్ పొజిషన్ చూసుకుంటావా చూసుకో, లేదు నీకు బౌలర్ కావాలా బౌలర్ కానీ యూజ్ చేసుకో అట్లీస్ట్. రెండు కాకుండా ఊరికే ఏదో అది ఇప్పుడు అదే పరిస్థితి. బౌలింగ్ ఇస్తున్నాడు, దీనికి బ్యాటింగ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లేడు ఇప్పుడు. మళ్ళీతో పాటు నన్ను ట్రై చేయాలని ఆయన నువ్వు బ్యాటింగ్ 20 మంది అనుకున్నారు. ఎవడు పోతాడు ఎవడు పోతాడు పని చేయట్లేదు. ఎవడు పోతాడు వాడు చేసే పని. నన్ను పిలిచాడు నీ పిహెచ్డిలో, నీ దగ్గర రా అని మండేకి పిలిచాడు. నేను 2020 ఆన్లైన్ స్వామి నాకు రాదంటే ఏం కదలేరా. ఎప్పుడు నెక్స్ట్ మండేనా? కదా నీకు ప్లేయర్స్ రాకపోతే యాడ్ చేసామంటే యాడ్ చేసేసాను నీకు. నువ్వు ఎప్పుడు కానీ ఆ బాల్ కెలిగితే ఊరకు వికెట్ ఇచ్చారు. అది క్రీజ్ లో ఉంటేనే మళ్ళీ ఆ బాల్ క్రీజ్ లో ఉంటే మీద ఇటు సైడ్ లెగ్ మిస్టేక్ వెళ్ళింది యువతలకి. ఏం రాము ఇంకా లేలేదన్నమాట. అనేకల్ అంటే ఇప్పుడు న్యూ గ్రౌండ్ అనేకల్ అంటారా? లీడింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎస్పీసీ న్యూ అనేకల్ దాటి వెళ్ళిపోవాలి. ఈ అక్షయ్ గారు అనేకల్లోనే అనేకల్ బెంగళూరు కాదులేదు, బెంగళూరు కాదు అది బెంగళూరు కాదులేదు, మైసూర్ కిందకి వస్తుందిలే. లేకనుంటే అనేకల్ అంటే ఏంది ఆ నుంచి ఇప్పుడు ఈయనుంటే 50 కిలోమీటర్లు అంటే ఇంకా ఇమాజిన్ చేసుకో. ఎలంక నుంచి అయితే ఎంత ఉంటుంది? అది 100 వస్తుంది అటు ఇటు. తాగి పడుకుంటావా? తాగాలని పడుకోవాలంటే మరి పోతా అంటే ఎలాగో నిద్ర మెలుగు నైట్ షిఫ్ట్ చేసి ఏడా పడుకోపోయాడా? పడుకో. డిసప్పాయింట్మెంట్ అంటే పోతాడంట. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని పేరు పెట్టుకొని ఏం పోతా అంటే ఆడాడు బాగా ఈరోజు 4-5 బాల్ బాగా మిడిల్ చేశాడు. మళ్ళీ రాగానే నీ వల్లే అవుట్ అయినా చెప్పాలి. నువ్వు ఇద్దరం కాలిచ్చుకోవాలి. ఇద్దరం తప్పులేదంటే వాడు నీ పార్ట్నర్ నిన్ను కాపాడాలి కదా. కాదు ఈ రోజు మ్యాచ్ పెడతాడు ఏమో టోర్నమెంట్ మ్యాచ్. మన టీం పర్ఫెక్ట్ గా ఉందని నేను అనుకుంటే ఈ రోజుకి అపోనెంట్ మీది ఎప్పుడు నా టోర్నమెంట్ టోర్నమెంట్ రెడ్ బాల్ ఇక్కడ మ్యాచ్లోనా? రేపు మీరు ఆడుతున్నారు అదే వైట్ బాల్. వైట్ బాల్ అది కండక్టింగ్ రెడ్ బాల్. రెడ్ బాల్ తీసుకోండి. ఏంటి మీరు ఆడుతున్నారు ఎక్కడ? రేపు అన్ని కొత్త కొత్త ఏదో జీసీ అంట. బాల్ బాల్ బ్రో బ్రో బాల్ 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 మిడిల్ ఫ్లిక్. మొన్న ఫస్ట్ బాల్ అవుట్ వచ్చింది. లాస్ట్ మ్యాచ్ ఓన్లీ. ఇక్కడ లేడు అన్న లేడు ఆ గ్రౌండ్ కదా. ఇక్కడ లేవు టోర్నమెంట్ మ్యాచ్ మొన్న ఆడినప్పుడు ఒక బ్రాహ్మిన్స్ ఆయన కదా. వాడు ప్రసాద్ వాడు కాదు, వాడు లేడంట ఈ వీక్. నెక్స్ట్ వీక్ ఏమన్నా వస్తాడేమో. హెల్మెట్ తగిలింది. హెల్మెట్
బాల్ ఉంటుంది బైస్ బాల్ కౌంట్ అవుతుంది. వయసు కింద కదా. ఎట్లా అంటే వస్తుంది. నాకే కాదు మామూలుగా ఆడతాడు, వాడికి కొంచెం పేషెన్సీ ఉండాలా. అది ఉండాలి. వాడు 4 బాల్ డాట్ అనుకో, 5వ బాల్ ఖచ్చితంగా కొట్టాలి బౌలర్కు అంట పోతాడు, ఇచ్చేస్తాడు. మొన్న వీక్ 2 మ్యాచ్లు అంతే. ఫస్ట్ మ్యాచ్ నేను ఆయన ఆడుతున్నాను కదా, ఓపెనింగ్ నేను లెగ్ ఫస్ట్ బాల్ ఆడినాడు, 4 కొట్టినాడు. సెకండ్ బాల్ లెగ్లో వచ్చి ఊకే ఇచ్చి అన్నాడు కీపర్కి. అదో ఇటు ఆడ తీన్ రొట్టా కొడతాడు, తీన్ కొట్టాడు షాకు, తీన్ రొట్టా కొడతాడు. ఆ ఫీల్డర్ పెట్టాలని, లేదంటే మనమే పోయి నిలబడాలి ఆడ. మళ్ళీ ఆ ఫీల్డర్ పెట్టుకోవాలి మెయిన్. అక్కడ తీన్ రొట్టా కొడతాడు, మళ్ళీ సెంటర్ లేకపోతే ఎలా పవర్ ప్లేయర్ అయినా అక్కడ ఉండాలి ఖచ్చితంగా ప్లేయర్. పవర్ ఉంది కానీ ఆఫ్ సైడ్ వాళ్ళు ఆడతాడు, బాగా ఆడతాడు కానీ గాల్లో కొడతాడు షాట్. మళ్ళీ రాగానే చిన్న దిగిన 2 బాల్ 3 బాల్ మ్యాచింగ్ చిన్న రాగానే కొట్టడం పేసేస్తున్నాడు ఆడినట్టున్నాను ఇప్పుడు మనము ఎవరితో ఈ బౌలింగ్ వేసాడు. నువ్వు ఒక చోట ఆడినావా? నువ్వు ఆడలేదని చెప్పడానికి. నువ్వు బెంగళూరులో అందరితో ఆడినావు. లో వేస్తాడు. అది కాక నీకు అందరూ బౌలింగ్ వేసింటారు, నువ్వు లాస్ట్ దాకా నిలబడతావు కాబట్టి. మాకన్నా అయితే ఎవడో ఫస్ట్ లో ఒకటి వేస్తాడు, అవుట్ అవుతాము వచ్చాము, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అందరు బాల్ చూసే ఛాన్స్ ఉంటుంది, నువ్వైతే అందరు బాల్ నువ్వు అందరు బౌలర్లు ఆడతావు లాస్ట్ దాకా. చూస్తాడో సెలెక్ట్ చేసుకుంటాడు, ఈయన టార్గెట్ చేయొచ్చు లాస్ట్. సేమ్ ఇదే రన్ ఉన్నాయి అది అంత జరుగుతుంది. బౌలర్ వచ్చింది అది అసలు రన్ను లేదు ఇద్దరు అనవసరంగా. మళ్ళీ భరించలేదు. అదేమో మామూలుగా మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్లో వెళ్ళాడు కానీ మళ్ళీ రన్ కోసం వెళ్ళాలి. నాగా సిక్స్ కొడతాడా? ఎలా కొడతాడన్నా, వివత్సవం కొడతాడు. అయితే రోజు నిలబడతాడు ఫస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. 4 అయితే బాగా పోతాయి. లేలే 6 లేనా కానీ బాగా కొడతాడు. నేను 6 చేసిన 4 చాలా కొట్టాడు. 4 సార్ చాలా 6 కొట్టాడు. పద్ధతులు ఎంజాయ్ కాకుండా ఇప్పుడేం చేయకు నువ్వు, ఇప్పుడేం కొట్టద్దులే. కోసం పోయి అవుట్ అవడం నువ్వు ఇప్పుడేం కొట్టద్దులే. నువ్వు వాళ్ళు చెప్తా నాకు కొట్టలేదా అంటే పర్సనాలిటీ కాదు కావాల్సింది కొడతాను, నేను స్ట్రైట్ కొడతాను కానీ శుద్ధి ఆడితే భలే ఉంటుంది. నువ్వు 50 బాల్ ఆడుకో, నేను 50 బాల్ ఆడతాను. కాన్ఫిడెంట్ అయితే ఏం ఇబ్బంది లేదు, వాళ్ళ పనిలో వదిలేయ్. ఇప్పుడు దాకా అంటాడు ఎవరు చెప్పలేదురా, ఇలా చెప్పుంటే 10 బాల్ 20 బాల్ ఎందుకు వచ్చేస్తాను. లాస్ట్ మ్యాచ్ అట్లా ఆడినా రాగి షాట్ ఆ బాల్ లేదా మొత్తం ఇచ్చేసాను. అంతేనా? ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయడానికి షాటే కానీ నీకోసమే పెట్టినాడు వాడు ఫీల్డర్. అది కాదు, ఇక్కడ మ్యాచ్లు ఆడు నేనే. మీరేమో కుట్టు రోజున కొడతాడు 50 బాల్ ఆడుకో. నువ్వు అనవసరంగా నువ్వు బాగా ఆడతాను అంతసేపు 6 అన్నారు కొట్టుకోను అవుట్ మిస్ తగలేదు. అది స్లో అయింది, ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చేసింది స్పీడ్ కొద్దిగా. కొన్ని స్ట్రైక్ స్టార్ట్లోనే నీ పేషెన్స్ పెంచుకుంటే బాగా ఆడతాను. గది బాల్ కొట్టే మూడ్లో ఉంటావు, అది ప్రాబ్లం. ఈయన బాగా ఆడుతున్నాడు, ఈయన బాగా ఆడాడు మొన్న అనవసరంగా. అన్ని బాల్ కొడతాను మూడ్లో ఉంటాడు. He felt like he can continue the same rhythm. Very first ball, like he tried to hit it. That is why he like lost that. ఎక్కువ మనోడు క్రాస్ ఆడుతాడు ఇక్కడ. అది క్రాస్ కాకపోయినా ముందు నాకు బ్యాక్ ఫుట్ ఎక్కువ వస్తుంది ప్రతిదానికి. నేనే ఎంపైర్ నుంచి ఉంటే బాల్ అడ్డిపోతాడు, మా ఇద్దరు బాల్ ఇటు వచ్చింది అడ్డిపోతాడు. బా ఫ్రంట్ ఫుట్ ఆడేది ఒకటి వేసుకుంటే ఆల్మోస్ట్ రైట్ స్టార్ట్ వచ్చేస్తాడు. భలే లక్కీలే, నాకు తగలాల్సి ఉండేది ఎంపైర్ కూడా దానికి మధ్యలో పోయింది. ఎంపైర్ కూడా అప్పుడు చెప్పండి సార్ ఆడతాను, నాకే అర్థం కాదు. పాండే గాడు కొట్టినాడు కూడా 2 షాట్లు లేసిపోయినాయి. వాడు శాంతనార్ గాడు భయపడిపోయాడు, స్లో మార అన్నట్లు అంటున్నాడు. బాగా షాట్లే బోర్లు
ఎవరు చెప్పలేము అంత ఫాస్ట్గా రోల్ అవ్వదు మామూలు గ్రౌండ్ కూడా ఇట్లా సాయిల్ వేయింటే వెళ్ళిపోవు అది గట్ సైడ్ బ్యాట్లో ఉన్న ప్రాబ్లం కొన్ని బాల్ పడ్డాక రావు లెగవు ఏమంటే మనకు దగ్గరలో కాదు ఇది ఆడచ్చు లేట్గా ఆడాలంటే ఇప్పుడు మధ్యాహ్నం కూడా మ్యాచ్ ఉంది కదా ఇప్పుడు నేర్తాను సాగరంలో టోర్నమెంట్ ఉందంటే ఎక్కువ టోర్నమెంట్ అడిగింటే నేనేం చెప్పలే రా ఆడికి స్వాప్ చేద్దాం కావాలంటే ప్లేయర్ 25 ఓవర్లే ఏది అది వెళ్ళిపోయిన తర్వాత అయితే వాళ్ళకి రోజులు అయితే ఆడబెట్టింది ఇదైతే 2 అయిపోతుంది అయిపోతుంది 2 అయితే 3 కాదు మనం లేట్ చేస్తాం స్టార్ట్ చేస్తుంటే చాలు స్టార్ట్ అయితే No, but they started on time, right? At least not 9:30, like, at least by 9:40. Yeah. Nice shot, Malli. No, that thing, right? It's actually nicely pitching and coming to the field. అక్కడ ఫీలింగ్ చేయడం ఈజీ కొంచెం రెడీగా ఉంది కదా No much damage. అక్కడ ఓకే కానీ ఇక ముందుకు వచ్చిండు అనుకో 30 yards కి అక్కడ ఉంది ఒకటి ఇప్పుడు అయితే ఒక రకం కానీ Yeah, only inside the 30 yards, like, right, it's not easy. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అదైతే మాతో ఆడినప్పుడు అక్కడే బాల్ అది ఆ రోజు రన్అట్ అక్కడ 11 మ్యాచ్లు ఆడితే 7 సార్లు అన్నాడు ఇలా మనం ఆడినాం కదా టోర్నమెంట్ కదా ఇలా టీం అతను ఎవరో సంతోషే కదా సంతోష్ అని నేను రన్అట్ కొట్టలే ఆ నుంచి రైడ్ యాంగిల్ ఇక్కడ నుంచి పాయింట్ ఆ నుంచి రన్అట్ చేయలే సౌరభ్ కీపింగ్ చేస్తాడు నువ్వు ఎడలేవు నేను ఆ నుంచి రన్అట్ చేయలే ఉదయాల టీంతో టోర్నమెంట్ మ్యాచ్ గెలిచింది లేవా ఏంది నువ్వు అసలు లాస్ట్లో వాళ్ళకు అవుటా బ్యాట్ పెట్టలే అవుటా ఎందుకు దానికి కాలు ఎవరికి మళ్ళీ Yeah, he didn't reach. కాలన్నీ 20 అసలు బ్యాటింగ్ మళ్ళీ ఇది రాదు వాటర్ అంటే వాటర్ అరే కావాలని చేస్తాడోలే ఏం కాదు ఆడు కావాలని చేస్తాడు పట్టించుకోకు నువ్వు ఆడు సాయి వాటర్ తీసుకెళ్ళడానికి కాదు ఫీల్డర్ బాగున్నాడు వెళ్ళకుండా ఉండాల్సింది మళ్ళీ రారా అన్నాడు మళ్ళీ అంటే మళ్ళీ కాదు కాదు వాళ్ళు బాగా చేస్తున్నారు I'm telling him, I'm kidding him. First one he didn't run. He just showed coming around. Opposite guy. Opposite guy. Where is that guy? Opposite guy? Edodo. He went out. Room kellindo. కిట్టి కడే మెసేజ్ ఏం బా ఏంది మ్యాచ్ మధ్యాహ్నం అనుకుంటా వేరే టికెట్ బుక్ చేద్దామని 10 o'clock అలా కూర్చున్నాను నేను ఏందో అటుంటే అడుగుతా ఉన్నా లేట్ చేస్తాడేమో అనుకున్నాను ఇంకా టైం స్టార్ట్ చేసినట్టు అంటే మార్నింగ్ టెన్నిస్ బాల్ మ్యాచ్ కదా మామూలుగా లేదు అనిపించింది కూడా అనిపించే శ్రీరామ్ బౌలింగ్ కూడా మామూలుగా అది అదే నా ప్రాబ్లం దాంట్లో మ్యాచ్ నేను తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటి అది యూజ్ ఉండడం వల్ల ఎట్లయితే బాల్ పడిన తర్వాత అక్కడ పోయి స్లోగా వస్తాను మ్యాచ్ కూడా టైట్ ఉంటే మళ్ళీ ఆ పేస్కి రైజ్ అవుతుంది బాల్ అది రైజ్ కావడం లేదు స్లోగా చిక్కుపోతుంది బాల్ అంటే 1-2 బాల్కి అర్థమైపోద్ది కదా ఇంకోటి నేనేం ఆలోచిస్తానంటే బౌలర్ బౌలింగ్ చేస్తాను కానీ అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న బ్యాట్స్మెన్ బీట్ చేస్తాను నా రామ్ వచ్చాడు కదా